హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మీకు సమ్మర్లో స్పెషల్గా ఏమేమి వండుతానని చూపిస్తానని చెప్పాను. అన్న ప్రకారంగానే ఈవేళ పండుబాబు ఏం చేయమన్నాడంటే ఎగ్ బిర్యానీ చేయి సాయమ్మ అన్నాడు. ఎగ్ బిర్యానీ 2-3 సార్లు ఇంట్లో చేశాను, కానీ మన వీడియోలోకి చూపిస్తానికి అవకాశం కుదరలేదు అక్కకి. ఏమ్మా, అంతకైనా చక్కగా ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఎగ్ బిర్యానీ చేసి చూపిస్తాను మీకు. రెండు బంగారం. అమ్మ, కిలో బియ్యం నానబెట్టుకున్నాను, అరగంట అమ్మ. బాస్మతి రైసు ఇగో కిలోకి 8 కోడిగుడ్లు అమ్మ. ఇవి చిన్న గుడ్లు మాట. ఇవి ఎక్కువ అంగన్వాడీకి వెళ్తాయి, మంచి బలంతో కూడుకున్న గుడ్లు. అవి పారాల దగ్గరే దొరుకుతాయి అన్నమాట. అవి తెచ్చారు పిల్లలు. ఏమ్మా, ఇవి ఉడకబెట్టాను. 9 గుడ్లు ఉడకేస్తే ఒకటి వేయించారు, ఒకటి కరెక్ట్గా 8 వచ్చినాయి. నాట్లు పెట్టుకోండి, వేపుకుందాం. ఇందులో వేసుకుని చూపిస్తున్నాను అమ్మ. ఇక పలావ్ సరుకులు మీకు అన్నీ తెలుసు కదా. కిలోకి ఎన్ని వేసుకోవాలో అన్నీ వేసుకోండి సమానంగా. అన్నీ 4 కాడికి వేసుకొచ్చాను. ఏమ్మా, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసానమ్మా. కారం 2 స్పూన్లు, ధనియాల పౌడర్ స్పూను, చిటికుడు పసుపు, జీరా పౌడరు, దాల్చిన చెక్క పౌడరు అమ్మా. ఇదిగో అన్నీ కూడా 1/2 స్పూన్లు అన్నమాట. యాలక్కాయ పౌడర్, యాలక్కాయలు వేసుకున్నాను, పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇక 50 గ్రాములు జీడిపప్పు పేస్ట్ ఆడుకున్నాను. ఇంకా కొంచెం అంటే నలగదు కదా, కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఇదిగో గట్టి పెరుగు, తోండి పెట్టిన పెరుగు. 1 గంట ముందు నానబెట్టుకోండి బాస్మతి రైస్. ఓకేనమ్మా. ఇప్పుడు మనం గుడ్లు వేపుకుందాం. ఇదిగో వచ్చేస్తున్నా, ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇదిగో బంగారం. ఇందులో మనం వేసుకుని 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు ఏమ్మా, కొంచెం కొత్తిమీర, పుదీనా అందులో వేసుకుని మనం చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇదిగో తాలింపులు వేసేసుకుందాం. గరం మసాలా వేయట్లేదమ్మా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గరం మసాలా వేయట్లేదు, ఎందుకంటే లవంగముక్కలు గట్ట వేసేసుకున్నాను కాబట్టి. అవి ఎలాగ ఎగుతూ ఉంటాయి. ఇదిగో పసుపు వేసుకున్నాను. గుడ్లు ఇడిగా వేపుకుందాం. అప్పుడు మనకి నీచు వాసన అనేది రాదు ఇడిగా వేపుకుంటే. 8 గుడ్లు చాయిగా సిమ్లో పెట్టుకుని వేపుకోండి. ఈ తాలింపు వేగేటప్పటికి అది సిమ్లో పెడతా. ఈ దాకా అలా ఉంచేస్తాను, మళ్ళీ కాలేజీలు తీసి దాకా ఏదో కొడతాను కదా, పక్కన పెట్టేస్తాను అక్క. ఇదిగో గ్రేవీ వస్తుంది కాబట్టి అమ్మా, మనం గరం మసాలా వేసుకోకలేదు. ఇందులో వేసేసుకున్నాం అంటే ఉల్లిపాయలు వేసేస్తున్నాం. మనకు ఉల్లిపాయ గ్రేవీ అమ్మ, అందుకని ఉల్లిపాయ ఎక్కువ వేసానే. కొద్దిగా ఇందులో పుదీనా వేసుకుందాం, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ మళ్ళీ రైస్లో పైన వేసుకుందాం. టమాటా కూడా వేసాం. ఈ గ్రేవీయే చక్కగా మంచి గోడంకల రొట్టెలాగా వేపుకోండి అమ్మా. సాల్ట్ వేసేస్తాను, ఎందుకంటే ఉల్లిపాయ మగ్గుతుంది. చూడమ్మ, గుడ్లు వేయకపోయినా చాలు. ఇంకా కట్టేసుకుంటున్నాను. ఇందులోనే ఉంచుతున్నాను, అవి వేళ్ళు ఆపుకుంటుంది. అమ్మ, కారం వేసేసుకుందాం. ధనియాల పౌడరు, ఎందుకంటే సకాలం కదమ్మా, ఘాటు తగ్గించుకుని. ఇదిగో దాల్చిన చెక్క పౌడరు, జీరా పౌడరు, యాలక్కాయల పొడి, బిర్యానీ లెసన్స్ తెలుసు కదమ్మా. ఇప్పుడు మనకు సరైన రుచి వచ్చేది. అద్దుకో 2 గరిటెలు వేసుకున్నానమ్మా. పెరుగు చట్నీ కూడా చూపిస్తానమ్మా. అంటే ఇదే గ్రేవీ మనకి. ఒకటికే 1.5 పోస్తున్నానమ్మా. యూనిట్లో డబుల్ యూనిట్ అంటాం ఇవి. ఇంత పొడుగు వస్తుంది రైసు. యూనిట్ వాడుతున్నాం, డబుల్ యూనిట్ అని పట్టుకెళ్ళండి అన్నాడు.
సరే బాబా అన్నాను, మనం చేసేది చాలా బాగుంది. 5 కిలోలు 750 రూపాయలు తీసుకున్నాడు. జీడిపప్పు పేస్ట్ వేస్తున్నానమ్మా. అది ఇందులో వాటర్ పోసుకుండగా చూసుకోండి అమ్మా, ఒకటికొకటి. కొంచెం పలుకుందంటే నీళ్ళు చిమ్ముకోండి. ఒకసారి చూసే మనకు రైసు పర్లేదు అనుకుంటే వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు మట్టుకి జాగ్రత్తగా చేసుకోవాలమ్మా. ఇప్పుడు మనం ఇందులోనే బిర్యానీ ఎసెన్స్ పోసుకుందాం. ఇలా పోస్తున్నానమ్మా. అంతే, ఓకేనమ్మా. ఇందులో కడిగేసుకోండి ఇలాగా ఈ స్మెల్. ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు ఘాటు అన్నీ కూడా. నిమ్మకాయ పిండక్కర్లేదు, పెరుగుతోనే పులుపు వస్తుంది. గుడ్లు వేసేసుకుందాం. గుడ్డు చితకతో నిలబడి ఉంటుంది వేపుకుంటాం వల్ల. చాలామంది వేపడం వల్ల ఏంటంటే గుడ్డు నిలబడి ఉంటుందమ్మా. ఇదిగోరా, కేజీకి 1/4 లీటర్ నీళ్ళు. ఇదిగో ఒకటంబా పోస్తానన్నాను కదా, ఇదిగో కరెక్ట్గా సరిపోద్దన్నమాట. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. నీళ్లు మరగక్కర్లేదు. రైస్ పోసేస్తున్నానమ్మా. గంట అయినా పర్లేదు. బాసుమతి ఎంత నానితే అంత మృదువుగా వస్తుంది రైసు. వేసవకాలం పిల్లలు ఉండటం వల్ల ఇంటి దగ్గర ప్రతి ఒక్కరికి వంట ఆలస్యమే. వండుదాములే అనుకుంటాం, టిఫినే 12 అయిపోతుంది. మూత పెట్టేసుకుందామమ్మా. ఇక్కడికి వచ్చే వరకు ఒక ఐలో పెట్టుకోండి. మనకు ఉడుకుతుంది పొలుకు అనేటప్పుడు సిమ్లో పెట్టేసుకోండి, ఓకేనమ్మా. అది పలవాకి ఎప్పుడు ఇలా ఉండాలి, మనకి ఇరుగ్గా ఉండకూడదమ్మా. నేను 2 పొయ్యిలు అంటించేస్తాను రా. బయట పెడదాం అనుకున్నాను, సర్లే ఎండ వచ్చేసిందని 2 పొయ్యిలు అంటిస్తాను. చూపించమ్మా. అప్పుడు ఈ దాకాలా సరిపోతుందన్నమాట. అదిగో సొమ్మెల మగ్గిపోయిందా, ఇదిగో అంత ఒక్కొక్క 5 నిమిషాలు మగ్గిపోద్ది. అంతే, ఒక్క దెబ్బ మగ్గిపోయింది చూడమ్మా. 2 స్పూన్లు వేసుకో, అంతే. వేసవకాలం కదా, కొంచెం ఆయిల్ తగ్గించుకోండి, నెయ్యి తెలియసుకోండి. మూత పెట్టేస్తున్నాను, పేరు చెట్టు కలుపుకుంటాను. మూడు ఉల్లిపాయలు వేసుకున్నానమ్మా. కొద్దిగా జీర వేసుకోండి, అరుగుదల బాగుంటుంది. కొత్తిమీర టమాటా ఇవన్నీ తినరమ్మ పిల్లలు, అందుకని మా ఇంట్లో మేము ఎలా తింటాం అలాగే. అంతే, పలవాలో ఉంటుంది కదా, ఉప్పు తగ్గించుకోండి పెరుగు చట్నీలో. ఒక్క నిమిషం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ టేస్టీ. ఓకే బంగారం, ఓకేనమ్మా. అదిగో సూపర్గా మా మనోడు ఎంత ఆస్వాదించేస్తాడో ఇప్పుడు. ఎదిగోరా, చూసమ్మా. అదిగో గుడ్డు మనం వేపుకుంటాం వల్ల ఈడిపోదు. గుడ్డు కనపడట్లేదేంటి, అదిగో గుడ్డు. ఓకే బంగారం, పొయ్యిలు కూడా కట్టేస్తున్నా, వేడి అలా సరిపోద్ది. ఓకేనమ్మా, మరి చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చేసుకోండి, పిల్లలకు పెట్టుకోండి. హోటల్స్కి గట్ట వెళ్ళొద్దు దయించి, బాగుంటలేదు అక్కడ, అందంగా ఇంట్లో చేసుకోండి ఉప్పు పట్టి. ఓకేనమ్మా,
10th రిజల్ట్ వచ్చేస్తున్నాయి. చక్కగా మంచిగా ప్రతి ఇంట్లో కూడా మంచి మార్కులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సాయమ్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.